మా పాలనలో దాదాపు 550 ఆవులను సాహివాల్, గిర్, కాంక్రీజ్ ఇలాంటి ఆవులని దాతల ద్వారా సమీకరించి గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుంచి ఆ ఆవులను దాతల ద్వారా సమీకరించి వెంకటేశ్వర స్వామికి అనునిత్యము 1500 లీటర్ల పాలును అన్నప్రసాదాల వినియోగం కోసమని, అనేక కైంకర్యాల కోసమని ఈ స్వచ్ఛమైనటువంటి ఆవులతోనే స్వామివారికి నివేదన చెయ్యాలా అన్నటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 550 ఆవులని రైల్వే మంత్రితో నేరుగా ఆనాటి అధికారులు చర్చించి రైల్వే వ్యాగన్ల ద్వారా వాటిని ఇక్కడికి తరలించి వాటిల సంరక్షణ కోసమని పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తే ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఆ ఆవుల దుస్థితి ఈ రకంగా ఉన్నది. మా పాలనలో రోజు 1500 లీటర్ల పాలు సమీకరించే పరిస్థితి ఉంటే ఈ రోజున 500 లీటర్లు కూడా కొండకు తరలి వెళ్లటం లేదు. గోశాల నుంచి దాని చెవులకు ట్యాగులు వేస్తారు, ఆ ట్యాగును కూడా ఆ చెవును కత్తిరించేశారంట అధికారులు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అది టీటీడీకి సంబంధించింది కాదు అని తేల్చటానికి ప్రయత్నం చేసినారు. దాదాపు 2000 ఆవులని ఈ గోశాల ద్వారానే మేము రైతులకు పంపిణీ చేయటం జరిగింది. మా పాలనలోనే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నవనీత సేవను శ్రీవారి సేవకుల ద్వారా వెన్నను చిలికి అక్కడ 8 ఎకరాల స్థలంలో దాదాపు 40 గిర్రి ఆవులను పెంచటం జరుగుతున్నది మా పాలనలో. ఆ 40 ఆవుల ద్వారా వచ్చినటువంటి పాలను కాచి దాన్ని ఆ కవ్వంతో చిలికించి ప్రతిరోజు కూడా మా పాలనలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ నవనీత సేవ అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పర్యవేక్షణ లేదు. దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలో తెలియకుండా అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేశారు.